అమ్మజన్న కొద్ది పక్కన సార్ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ వస్తే మాత్రము వాళ్ళ నాయకులు కార్యకర్తలు వాళ్ళు బాగుపడడానికే ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే సీఎం గారు వినకుండా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రత్యేక హోదా కావాలి, అట్లయితేనే ఈ విడిపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అందుకే రాష్ట్ర బంధుకు కూడా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంధుకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి మేము ఒకటే కోరుతా ఉన్నాం, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రండి, అందరూ కలిసి వచ్చి ఈ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సాధించుకోవడానికి మీరు కూడా సహకరించండి అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఉంటేనే మరి పరిశ్రమలకు రాయితీలు ఉంటాయి, పరిశ్రమలకి మరి అన్ని పన్నుల రాయితీలు అన్నీ కూడా మరి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు వస్తే మరి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నిరుద్యోగుల తల్లిదండ్రులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిన విధంగా రాత్రి అరుణ్ జైట్లీ గారి ప్రకటన ఉంది. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా స్వాగతిస్తున్నాం అని చెప్పడం చాలా చాలా దుర్మార్గం. మరి దీన్ని ఏ విధంగా ఆయన స్వాగతిస్తున్నాడో నాకైతే అర్థం అవ్వలేదు. కానీ మరి ఆ రకంగా పరిశ్రమలకి రాయితీలు, అదేవిధంగా మరి ప్రత్యేక హోదా వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు ఈ ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, దానివల్ల ఏమీ రావు. కాబట్టి కేవలం ప్రత్యేక హోదా వల్లే ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానే. దాని మీద మేము ఎంత దాకైనా సరే పోరాడతాం. అన్ని పక్షాలతో అన్ని పార్టీలను కలుపుకుని మేము ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలిపించాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుని వెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వరకు ముఖ్యమంత్రి పదవి హోదా ఉంది కదా, నా వరకు హ్యాపీగా ఉన్నానని చెప్పి ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల హక్కుని హోదాని పక్కన పెట్టి వారి యొక్క ఆకాంక్షల్ని వారి యొక్క అభివృద్ధిని నిజంగా కించపరిచే విధంగా నిన్న పూర్తిగా బ్లాక్ డేగా కూడా నిర్ణయించుకోవడం అయింది. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డ్రెస్సులతో నిరసన తెలియజేస్తూ ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏదైతే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి ఈరోజు మరలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోకుండా గతంలో 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ మొన్న నేను మన ప్రత్యేక హోదా కావాలని చెప్తూ ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారంటే దీంట్లో ఉన్నటువంటి లోతుపాతులు నిజంగా వాళ్ళ అసలు రహస్యాలు బయట పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియదు.